హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. ఇది క్రియేటివ్ అండ్ ఇంకా ట్రెండింగ్ వీడియో కూడా. ఇప్పుడు చాలా బ్లౌజెస్కి ప్యాచ్ వర్క్ అనేది చేస్తున్నారు కదా. సో ఈరోజు నేను ఈ వీడియోలో ఎలిఫెంట్ ప్యాచ్ని ఎలా చేసుకోవాలి అనేది మీకు చూపించబోతున్నాను. ఎప్పటి నుంచో ఇలాంటి ప్యాచ్ వర్క్ని కూడా చేయాలని అనుకుంటున్నాను కానీ అంత క్రియేటివ్ కస్టమర్స్ కూడా మనకు ఉండాలి కదా. అంటే ఇంత క్రియేటివ్గా మన క్రియేటివిటీని బయటికి తీసే కస్టమర్స్ అనమాట. ఈ బ్లౌజ్ మా ఫ్రెండ్ పంపింది అండ్ ఈ ప్యాచ్ వచ్చేసి వేరే బ్లౌజ్ది అండ్ నేను దీన్ని అయితే ఒక బ్లౌజ్కి అటాచ్ చేయడం కోసం అయితే చేస్తున్నాను అనమాట. కంప్లీట్గా నేను బ్లౌజ్లో సెట్ చేసే డిజైన్ వచ్చేసి వేరే అనమాట. అంటే మేమే క్రియేట్ చేసుకున్న డిజైన్ ఇది. అండ్ ఇక్కడ వచ్చేసి ఫస్ట్ క్రిస్టల్ బీడ్స్ అయితే వేసుకుంటున్నాను అనమాట. అంటే శారీ మ్యాచింగ్లో వేస్తున్నాను. ఈ కలరు లైట్ వైలెట్, లైట్ రోజ్ గోల్డ్ ఉంది తప్పించి కాంట్రాస్ట్ కలర్ అయితే ఏమీ లేదు. సో నేను ఇక్కడైతే రోజ్ గోల్డ్, హాఫ్ గోల్డ్ కానీ రోజ్ గోల్డ్ కానీ మన ఇష్టము. అంటే శారీలో రెండు మిక్సింగ్ వచ్చాయన్నమాట. సో అందుకని నేను ఇక్కడ ఎలిఫెంట్ మొత్తం అంతా కూడా నేను గోల్డ్లోనే చేస్తున్నాను. ఎలాంటి కాంట్రాస్ట్ కలర్స్ అయితే వేయలేదు. ఇప్పటి వరకు మన ఛానల్లో అయితే ఈ కాన్సెప్ట్ వీడియో చేయలేదన్నమాట. సో మీ అందరికీ కూడా యూజ్ అవుతుంది కదా అనేసి నేను ఇప్పుడు ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఈ ప్యాచెస్ వచ్చేసి ఇది ఒక్కటే కాదు, చాలా రకాల ప్యాచెస్ ఉంటాయి. మీకు ఇంకా కావాలంటే కనుక కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. వాటిపైన కూడా నేను వీడియో అయితే చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి చుట్టూరు ఇలా స్టిచ్ చేసేసుకున్న తర్వాత దీని అవుట్లైన్ వచ్చేసి నేను బీడ్స్ ఇచ్చాను. చూడడానికి చిన్న ఎలిఫెంటే కదా అని అనిపిస్తుంది, దీంట్లో ఫిల్లింగ్ వచ్చేసి మ్యాట్ ఫిల్లింగ్ అనమాట. నాకైతే ఒక హాఫ్ డే పట్టింది. అంటే అటు ఇటు లేస్తూ దాన్ని స్టిచ్ చేసేటప్పటికి కంప్లీట్గా ఒక హాఫ్ డే పట్టేసింది అనమాట. అండ్ ఇక్కడ లెగ్స్కి వచ్చేసి నేను కింద వేస్తాం కదా, అక్కడ వచ్చేసి నేను రోజ్ గోల్డ్లో ఇలా కడ్దానా అయితే తీసుకున్నాను. మీరు కావాలంటే ఇంకా వేరే కలర్ బీడ్స్ కానీ లేకపోతే షుగర్ బీడ్స్ అయినా వేసుకోవచ్చు. షుగర్ బీడ్స్ వేస్తే ఏంటంటే కొంచెం ఆడ్గా ఉంటుంది అనమాట. ఇలాంటి ప్యాచెస్లో ఎక్కువ ఇలాంటి కడ్దానా కానీ లేకపోతే కలర్ బీడ్స్ కానీ అలా వేసుకుంటే కొంచెం ఫినిషింగ్ అనేది రిచ్గా ఉంటుంది. అండ్ ఇక్కడ మొత్తం అంతా కూడా నేను ఇదే వేలో ఫిల్ చేసేస్తున్నాను. స్ట్రైట్ లైన్స్లో వేసుకుంటున్నాను. మీరు కావాలంటే హారిజంటల్గా కూడా వేసుకోవచ్చు. ఇదే వేసేసుకొని మొత్తం అంతా నేను ఇక్కడ చిన్న చిన్న గ్యాప్స్ ఉన్నాయి కదా, అవి కూడా ఇవే బీడ్స్తో ఇదిగోండి ఇలా కవర్ చేసేస్తున్నాను. మనకి పర్టికులర్గా ఇలాగే కుట్టుకోవాలని లేదు కానీ ఏ డిజైన్లో అయినా మనకి మెయిన్గా ఉండేది ఏంటంటే ఖాళీ అనేది కనిపించకూడదు అనమాట. ఏ డిజైన్ అయినా సరే ఇలా మ్యాట్ ఫిల్లింగ్ వేసినా లేకపోతే షుగర్ బీడ్స్ ఫిల్లింగ్ వేసినా ఇలా కడ్దానా ఫిల్లింగ్ వేసినా కూడా మనకి ఎక్కువ గ్యాప్ అనేది లేకుండా ఉంటే డిజైన్ అనేది ఏ షేప్లో ఉన్నా కూడా చాలా అందంగా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి అడ్డంగా నేనైతే లైన్స్ ఫస్ట్ జర్దోసితో స్టిచ్ చేసేసుకున్నాను. సన్న జర్దోసి తీసుకున్నాను. మీరు కావాలంటే లావు జర్దోసి కూడా తీసుకోవచ్చు. ఫినిషింగ్ అయితే సన్న జర్దోసికే బాగుంటుంది. సన్న జర్దోసి కాబట్టి ఇదంతా ఫిల్ అయ్యేటప్పటికి చాలా టైం పడుతుంది కూడా. ఇప్పుడు లావ్ జర్దోసి అనుకోండి, స్పేస్ కొంచెం ఆక్యుపై చేస్తుంది కాబట్టి తొందరగా అయిపోతుంది. మనకి ఎప్పుడైనా ఇలాంటి చిన్న వర్క్స్ అంటే లైక్ సన్న జర్దోసితో వర్క్స్ కానీ ఇంకా చిన్నవి కట్ బీడ్స్ ఉంటాయి కదా అవి కానీ చిన్న చిన్న ప్యాటర్న్స్ ఉంటాయి చూసారా, బాగా చిన్నగా ఉంటాయి. ఆ వర్క్స్ అన్నీ కూడా మనకి చాలా టైం పడుతుంది. చాలామంది ఏమనుకుంటారంటే ఇది చిన్న వర్కేగా, సో దీనికి ఎందుకు ఇంత కాస్ట్ ఛార్జ్ చేస్తున్నారు అనే ఇదిలో ఉంటారనమాట కొంతమంది కస్టమర్స్. మనకి ఎప్పుడైతే చిన్న వర్క్ ఉంటుందో అప్పుడే కాస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. కొంచెం పెద్ద వర్క్ కానీ ఇలా పెద్ద పెద్ద మోటివ్స్ కానీ పెద్ద పెద్ద ప్యాటర్న్స్ ఉన్నప్పుడు ఏంటంటే మనకి అందులో యూజ్ చేసే మెటీరియల్ కూడా కొంచెం పెద్ద సైజులో యూజ్ చేస్తాం కాబట్టి తొందరగా స్పేస్ ఆక్యుపై అయిపోయి మనకి టైం కూడా సేవ్ అవుతుంది అనమాట. సో మీరు ఎప్పుడైనా కస్టమర్స్ అడిగితే కనుక ఇది చిన్న వర్కే కదా దీనికి ఎందుకు అంత ఛార్జ్ అంటే కనుక ఖచ్చితంగా నేను చెప్పినట్టు ఎక్స్ప్లెయిన్ చేయండి. నేను ఇక్కడ టీత్కి వచ్చేసి యాంకర్ థ్రెడ్ యూజ్ చేస్తున్నాను అనమాట, వైట్ కలర్. అలాగే ఐస్కి వచ్చేసి బ్లాక్ కలర్ యూజ్ చేస్తున్నాను. మీరు కావాలంటే ఇదే ప్లేస్లో వైట్ బీడ్స్ కానీ బ్లాక్ బీడ్స్ కానీ అలా కూడా యూజ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఏంటంటే నాట్ స్టిచ్తో వేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ టీత్లో వచ్చేసి వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి ఖచ్చితంగా. నేను ఇంతసేపు వీడియో పెట్టాను అంటే మీకు కొంచెం క్లారిటీగా అర్థం అవ్వాలనేసి నేను మిడిల్లో చిన్న చిన్న టిప్స్ అన్నీ కూడా చెప్తూ ఉంటాను కాబట్టి మీరు కంప్లీట్గా వీడియో చూస్తేనే మీకు మొత్తం అంతా అర్థమవుతుంది. మీరు మిడిల్లో స్కిప్ చేస్తూ ఉంటే కనుక వీడియో అనేది అసలు ఏమీ అర్థం కాదు. అండ్ ఇలా మొత్తం టీత్ అంతా ఫిల్ చేసేసిన తర్వాత ఐస్కి అయితే ఇలా నాట్స్ వేయలేదు, జస్ట్ నార్మల్గా థ్రెడ్తోనే జస్ట్ ఐ లైన్ని నేను ఫిల్ చేసేసుకున్నాను.
మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే కనుక లెగ్స్ దగ్గర మనం వేసిన కడ్దాన వచ్చేసి చాలా బాగా షైన్ అవుతుంది. ఈ షైన్ నార్మల్గా షుగర్ బీడ్స్కి అయితే రాదనమాట. ఇదే విధంగా మొత్తం ఐ అంతా కూడా కంప్లీట్ చేసేసుకోవాలి. అండ్ నేను ఇక్కడ వచ్చేసి ఫస్ట్లో జెరీ లైన్ అనేది అవుట్లైన్ వేసాను కదా, సో అవుట్లైన్ వచ్చేసి నేను జస్ట్ ఒక 2 లైన్స్ వేసుకున్నాను. ఇంకా అంతకంటే ఎక్కువ అయితే వద్దు, జస్ట్ ఓన్లీ ఒక 2 లైన్స్ చాలు. మరి 1 వేసినా కూడా మనము దీన్ని కట్ చేసేటప్పటికి ఏమవుతుందంటే అది వేలాడిపోతున్నట్టు ఉంటుంది అనమాట, స్టిఫ్గా ఉండదు. అండ్ ఇక్కడ ఐలో వచ్చేసి ఐబాల్ కోసం జస్ట్ ఒక వైట్ బీడ్ని అయితే వేసుకుంటున్నాను అనమాట. ఇదిగోండి ఇట్లా ఒక వైట్ బీడ్ని పెట్టేసుకున్నాను. మీరు కావాలంటే స్టిచ్ కూడా చేసుకోవచ్చు, బట్ ఇక్కడ ఆల్రెడీ మనం ఐ అంతా స్టిచ్ చేసేసాం కాబట్టి అక్కడ స్టిచ్ చేసుకుంటే కొంచెం కష్టం అవుతుందని నేను జస్ట్ ఇలా గ్లూతో స్టిక్ చేసేసా. తర్వాత ఒక అగరబత్తి వెలిగించుకుని ఇలా తీసుకొని అగరబత్తితో సైడ్ ఇక్కడ కార్నర్ నుంచి కూడా మనం బర్న్ చేసుకుంటూ రావాలి. ఇదైతే చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. మీరు కనుక కొంచెం అటు ఇటు అయినా కూడా ఇక్కడ జెరీ అనేది కాలిపోతుంది. సో లోపలదంతా కూడా మనకి బయట ఎలివేట్ అవుతూ ఉంటే ఫినిషింగ్ అసలు బాగోదు. అండ్ దీన్ని తీసుకెళ్ళి వేరే దానిపైన ప్లేస్ చేసినప్పుడు కూడా దీనికి లుక్ అయితే అస్సలు ఉండదు అనమాట. మనకి జెరీ అవుట్లైన్ అనేది ఈ ప్యాచ్ వర్క్కి అందం. చూస్తున్నారు కదా, చాలా జాగ్రత్తగా దీన్ని బర్న్ చేయాలి. అండ్ ఎక్స్ట్రా క్లాత్ కూడా ఉంచొద్దు. ఎక్స్ట్రా క్లాత్ ఉంచారనుకోండి మళ్ళీ మనకి ఏమవుతుందంటే పిచ్చి పిచ్చిగా కనిపిస్తూ ఉంటుంది. సో చాలా జాగ్రత్తగా మనకి క్లాత్ అనేది కనిపించకుండా మొత్తం అంతా కూడా నీట్గా బర్న్ చేయాలి. అండ్ ఇక్కడ ఎక్స్ట్రా ఏమైనా ఉంటే కనుక థ్రెడ్స్ అంటే బయటికి కనిపిస్తూ ఉంటాయి కదా మనం స్టిచ్ చేసిన తర్వాత కింద, సో వాటిని జాగ్రత్తగా ఇలా కట్ అయితే చేసుకోవాలి. వీడియో లాస్ట్ వరకు చూసిన వాళ్ళు ఖచ్చితంగా కింద ఒక కమెంట్ అయితే పెట్టండి. అండ్ దీనికి సంబంధించిన నెక్ వీడియో కావాలంటే కింద కమెంట్లో చెప్తే నేను తప్పకుండా దానిపైన కూడా వీడియో అయితే చేస్తాను. అండ్ ఇలా ఫినిషింగ్స్ అంతా ఇచ్చేసుకున్న తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్లో నేను కొంచెం గ్లూ అనేది అప్లై చేసుకుంటున్నాను. ఇది వచ్చేసి ఏంటంటే జెరీ లైన్ ఉంది కదా, అంటే అవుట్లైన్ వేసాం చూడండి, అవుట్లైన్ మీదకి వెళ్ళకుండా గ్లూ అనేది అప్లై చేసుకోవాలి. అంటే ఇది వచ్చేసి మళ్ళీ మనం వేరే దానిపైన పెట్టి స్టిచ్ చేస్తాం కదా, మీరు జెరీ లైన్ మీద కూడా గ్లూ వేసేసారనుకోండి, అది ఆరిన తర్వాత నార్మల్ నీడిల్తో కానీ మగ్గం వర్క్ నీడిల్తో కానీ స్టిచ్ చేసేటప్పుడు చాలా కష్టం అవుతుంది. సో మ్యాక్సిమం ఎడ్జెస్కి వెళ్ళకుండా ఇలా మిడిల్లోనే వేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం.